ఫోర్ సైజ్ టీవీ ఎంటర్టైన్మెంట్. ఆడోళ్ళు వంటింటి కుందేళ్ళు అనుకుంటే పొరబాటే. తిరగబడ్డారో అపర కాళికలవుతారు. అన్యాయం ఎదించే ఆడవాళ్ళు చీర కట్టినా సరే చిర్రెత్తితే చితక్కొట్టేస్తారు. అదే తీరును కొన్ని సినిమాలు జనం ముందుకు వస్తున్నాయి. హీరోయిన్ సినిమాలో ఫైట్ చేయటం కొత్త కాదు. అందున చీర కట్టి మరీ రౌడీలను చిత్తకొట్టడము కొత్తేమి కాదు. లేడీస్ ఫైట్ చేస్తుంటే చూసే జనానికి అదో ఉత్సాహం. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకు తెరపై నాయిక మగరాయలను మట్టి కరిపిస్తూ ఉంటే భలే ఖుషిగా ఉంటుంది. దానిని దృష్టిలో పెట్టుకునే ఈనాటికి హీరోయిన్స్తో యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు సినీ జనం. యాక్షన్ కింగ్గా పేరొందిన అర్జున్ తాజా చిత్రం బ్లాస్ట్ జోన్లో అభిరామి చీరకొట్టులోనే చితగొట్టేసింది. అదే తీరును సమంత కూడా తన రాబోయే మా ఇంటి బంగారంలో ధనార్దన్ ఫటాఫట్ అనిపించారు. అసలే గత ఏడాది క్రేజియస్ట్ హీరోయిన్స్లో అగ్రగామిగా నిలిచారు సమంత. ఆమె నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ మా ఇంటి బంగారంలో ఫైట్స్లో తన సత్తా చాటారు సమంత. హీరోయిన్ సినిమాల్లో ఫైట్స్ చేయటం కొత్తేమి కాదు. వీరనారీమణుల్లా వారు విజృంభించి రౌడీలను చిత్తు చిత్తు చేస్తుంటే చూసే పురుష ప్రేక్షకులు సైతం కొట్టు కొట్టు అంటూ ఎంజాయ్ చేసేవారు. అలా హీరోయిన్స్ యాక్షన్ ఎపిసోడ్స్కు ఈనాటికి క్రేజ్ ఉందని కొందరు మేకర్స్ నిరూపిస్తున్నారు. అందున చీరకట్టులోనే ప్రత్యర్థులకు చింతబజ్జీ పడేలా చేయటం విశేషం. ఒకప్పుడు జయలలిత, వాణిశ్రీ, విజయ నిర్మల, విజయలలిత వంటి నాయకులు తెరపై యాక్షన్ ఎపిసోడ్స్లో ఎంతగానో మురిపించారు. అందున చీరలు కట్టిన రౌడీ మూకల చీటీ చించేయగలమని నిరూపించారు. తర్వాతి రోజుల్లో లేడీ సూపర్ స్టార్గా సాగిన విజయశాంతి తన సీనియర్స్ కంటే ఓ మెట్టు పైగా అనేక సినిమాల్లో ఫైట్స్తో మురిపించారు. మగరాయుళ్ల ఫ్యాంట్స్, షర్ట్స్ వేసి దడదడలాడించారు విజయశాంతి. కొన్ని చిత్రాల్లో చీరలోనే వీరనారిగా కొంగు బిగించి పోరాడారామె. ఈ దృశ్యాలు ఈనాటికి ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉండటం విశేషం. మగువలు నేర్వగారాని విద్య కలదే మహిళ అన్నారు పెద్దలు. పోరాట విద్యలోనూ అమ్మాయిలు ముందుండి మురిపించిన వైనాలు ఉన్నాయి. పురాణాల్లోనూ ఆదిపరాశక్తి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేసిన వైనాన్ని ఎవరు మాత్రం మర్చిపోగలరు? వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే సినీ జనం సైతం కొన్ని సినిమాల్లో నాయకులతోనే యాక్షన్ ఎపిసోడ్స్ రక్తి కట్టిస్తూ ఉంటారు. అలాంటి చిత్రాలు విశేష ఆదరణ పొందిన సందర్భాలు ఉన్నాయి. రాజమౌళి వారణాసి చిత్రంలోనూ నాయిక ప్రియాంక చోప్రా చీరకట్టులోనే యాక్షన్ చేయటం కూడా సినీ ఫ్యాన్స్లో ఆసక్తికరంగా మారింది. ఇలా రాబోయే చిత్రాల్లో చీరకట్టులో ఫైట్ చేసిన నాయకులు ఏ తీరును మురిపిస్తారో, ఈ చిత్రాల్లో ఏవి ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో చూడాలి.